హాయ్ ఫ్రెండ్స్, బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ సరిహద్దుల్లో సేవలు అందిస్తారా? బీఎస్ఎఫ్లో 3588 కానిస్టేబుల్ నియామకాలు ఉన్నాయి. చూడండి, దేశ సరిహద్దుల్లో భాగంగా కావాలనుకున్నవారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు మరెన్నో వేదికలు ఉపాధిగా బాటలు వేస్తున్నాయి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోరెక్స్ భాగమై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇటీవల 3588 పోస్టులు ప్రకటించి వెలువడుతుంది. వీటికి 10వ తరగతి ఐటీఐ వొకేషనల్ కోర్సులు పూర్తి చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దేహ దారుఢ్య రాత వైద్య పరీక్ష నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారు లెవెల్ 3 వేతనాలు అందుకోవచ్చు. ఈ పోస్టులో పురుషులతో పాటు మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల్లో 3406 పురుషులకు 182 మహిళలకు కేటాయించారు. ఎంపికైన వారు 21,700 మూల వేతనంతో పాటు అన్ని పోషకాలు కలిపి మొదటి నెల నుంచే సుమారు 40,000 రూపాయల జీతం అందుకోవచ్చు. అనుభవం, అర్హతలు, అంతర్గత పరీక్షలతో వీరు లెవెల్ 8 ఆపై స్థాయికి చేరుకోగలరు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, రాత పరీక్ష, సర్టిఫికేట్ పరిశీలన, ట్రేడ్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు. పలు ట్రేడర్లో ఖాళీ ఉన్నప్పటికీ అభ్యర్థులు మాత్రం ఏదైనా ఒక పోస్టు ట్రేడ్కే దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రాల్లో ట్రేడ్ల వారి ఖాళీలు ప్రకటించారు. సొంత రాష్ట్రంలోని పోస్టులకే పోటీ పడగలరు. స్టేజ్ 1 పిఎస్టి, పిఈటి పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పరిగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్లు 8.30 నిమిషాల్లో పూర్తి చేసుకోవాలి. ఇందులో విజయవంతమైతే స్టేజ్ 2కి అనుమతిస్తారు. స్టేజ్ 2 పరీక్ష, దీన్ని లైఫ్ లైన్ లేదా ఆన్లైన్లో 100 మార్కులు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రతి విభాగం నుంచి 25 చొప్పున జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఎనాలిటికల్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి. వీటిని 10వ తరగతి సిలబస్ స్థాయిలో అడుగుతారు. పరీక్షల్లో అర్హతకు 35 మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అయితే 33 సరిపోతాయి. అర్హులకు స్టేజ్ 3కి అనుమతిస్తారు. స్టేజ్ 3 డాక్యుమెంటేషన్, నిర్దేశిత పత్రాలు, సర్టిఫికేట్లు పరిశీలిస్తారు. 10వ తరగతి ఐటీఐ వొకేషనల్, వయసు ధృవీకరణ, రిజర్వేషన్ ఉన్నవారైతే కేటగిరీ ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లు, స్థానికత తెలిపితే సర్టిఫికేట్ ఫోటోలు ఇవన్నీ పరిశీలిస్తారు. ట్రేడ్ టెస్ట్, కొన్ని విభాగాలు పోస్టులు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత ట్రేడ్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తారు. మెడికల్ ఎగ్జామ్స్, పై అన్ని విభాగాల్లో అర్హులైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ ఎలాంటి ఇబ్బంది లేకపోతే పరీక్షల్లో మార్కులు మెరిట్ ప్రకారం రాష్ట్రాల వారి ఖాళీల్లో రిజర్వేషన్లు అనుసరించి ఉద్యోగానికి ఖరారు చేస్తారు. సన్నద్ధత, ముందుగా పరుగు పందెం నిర్వహిస్తారు కాబట్టి అందులో అర్హత పొందడానికి ఇప్పటి నుంచి శిక్షణ పొందాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంత సమయాన్ని కేటాయించాలి. అలవాటు లేని వారు ప్రారంభంలో 1 కిలోమీటర్ వేగంగా నడవడం, పరిగెత్తడం లక్ష్యాన్ని చేసుకోవాలి. తర్వాత ప్రతి 10 రోజుల వరకు 500 మీటర్ల చొప్పున దూరాన్ని పెంచుకోవాలి. ఇలా సాధన చేస్తే 3 నెలల్లో 5 కిలోమీటర్ల లక్ష్యాన్ని 24 నిమిషాలు చేరుకోవడానికి వీలవుతుంది. పోషకాహారం, సరైన నిద్ర, సౌకర్యవంతమైన బూట్లు, పరిగెత్తడానికి అవసరమైన ప్రాంతంలో ఇవి ఎంతో ముఖ్యము. పరీక్షల్లో ప్రశ్నలన్నీ 10వ తరగతి స్థాయిలోనే సులువుగా వస్తాయి. అందువల్ల 8,910 తరగతులు 8, 9, 10 తరగతులు సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలు భాగంగా అధ్యయనం చేయాలి. వీటిని చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలన్నీ నోట్స్ రాసి
పరీక్షకు ముందు వాటిని మరోసారి మననం చేసుకోవాలి. జనరల్ అవేర్నెస్ భాగంగా వర్తమాన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 2025 జనవరి నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్యమైన సంఘటనలు గుర్తుంచుకోవాలి. అగ్నివీర్, ఎస్ఎస్సి కానిస్టేబుల్, జీడీ, ఎంటీఎస్ పాత ప్రశ్న పత్రాలు పరీక్షలు ఉపయోగపడతాయి. కనీసం 10 మార్క్ టెస్టులు రాసి ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెనుకబడుతున్న విభాగాల్లో మెరుగవడానికి అదనపు సమయం కేటాయించాలి. వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. ముఖ్య వివరాలు: అర్హత: కొన్ని ట్రేడ్లకు 10వ తరగతి సరిపోతుంది. కొన్ని విభాగాలకు మాత్రం 10వ తరగతి తర్వాత నిర్దేశిత ట్రేడ్లో 2 ఏళ్ల ఐటీఐ లేదా ఏడాది ఐటీఐ వొకేషనల్ కోర్సు అనంతరం సంవత్సరం పని అనుభవం ఉండాలి. మిగిలిన పోస్టుకు తర్వాత ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ అవసరమవుతుంది. వయసు 23/8/25 నాటికి 18 నుంచి 25 ఏళ్ళలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల గరిష్ట సమయం మినహాయింపు ఉంది. ఎత్తు: పురుషులు 165, మహిళలు 155 సెంటీమీటర్ ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 23/8/25. మహిళలు, ఎస్సీ ఎస్టీలకు లేదు. మిగిలిన వారికి ₹150 మరియు జీఎస్టీ చెల్లించాలి. పరీక్ష తేదీ ప్రకటిస్తారు. ఇది వెబ్సైట్ పేరు https://recct/bsfgovernmentin.com లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వివరాలు తెలియజేస్తుంది ఇట్లు పఠాన్ కామేశ్వరరావు.